హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కేదార్నాథ్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ అయితే అవుతున్నాం ఇంటి నుంచి అయితే కార్తో వైజాగ్ వరకు అయితే. వైజాగ్ నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఢిల్లీకి వెళ్ళి రీచ్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి ట్రైన్కి అయితే డెహ్రాడూన్కి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే స్టార్ట్ అయితే అయిపోయాం. మా సెరమనీ అయితే స్టార్టింగ్లోకి వచ్చినాడు. ఆని నేను వెళ్తున్నాం అయితే కేదార్నాథ్ అయితే మాత్రం. మా ఆని అయితే రిచ్గా చూడండి, అన్నీ చూడండి, రిచ్ గా హీరో లాగా ఉన్నాడు కదా. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ కూడా ఉంది. అలాంటివి చెప్పకూడదట, అలాంటివి పెట్టలేవు ఫ్రెండ్స్. మ్యారేజ్ ఏం లేదు కానీ మేమైతే కేదార్నాథ్ అయితే వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే విశాఖపట్నం ఎయిర్పోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, విశాఖపట్నం అయితే నుంచి అయితే వెళ్తున్నాం ఢిల్లీకి. అని నేనైతే అక్సిలేటర్ మీద సింపుల్ తెలిసిపోతాం. ఫస్ట్ టైం వచ్చామని సర్లే, నో ప్రాబ్లం. ఫస్ట్ టైం అయితే ఏమైంది. సో ఫ్రెండ్స్, ఇది ఎయిర్పోర్ట్లో ½ లీటర్ ఉంటుంది కదా, 40 రూపీస్ అంట. బయట ఎప్పుడైనా వస్తే వాటర్ బాటిల్ కొనుక్కోండి. మా అన్నయ్య కూడా అలాగే బుక్ చేయలేదు. అన్నయ్యలు 80 రూపీస్ అంట, కొంచెం రిచ్. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాం. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. బస్ అయితే వెళ్ళిపోయింది. ఎయిర్పోర్ట్ అయితే చాలా రిచ్గా ఉంది. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. బస్ అయితే వస్తుంది. సో ఎయిర్పోర్ట్ నుంచి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఫ్లైట్ దగ్గరికి అయితే. సో ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్లో అయితే బస్ స్టాప్ వచ్చినట్టు బస్ ఎక్కాం. బస్ కోసం వెయిట్ చేసినట్టు మాకు ఈ బస్సు నుంచి అయితే తీసుకొని వెళ్తున్నా ఫ్రెండ్స్ ఫ్లైట్ దగ్గరికి అయితే. ఫ్లైట్ అయితే మా ఫ్లైట్ అయితే అదిగో ఫ్రెండ్స్, అదేని అది వెళ్తున్నా. సో ఎయిర్పోర్ట్ నుంచి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఫ్లైట్ దగ్గరికి అయితే. సో ఫ్రెండ్స్, ఫ్లైట్ కింద చాలా బాగుంది. ఫ్లైట్ అయితే ఎక్కుతున్నా ఫ్రెండ్స్, ఎక్కడైతే తీసుకున్నాం. చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆకాశం పైనుంచి చూస్తాం కదా, లైట్ వెళ్తుంది కదా. ఆకాశం చూస్తాం, లైట్ వెళ్తుంది కదా, అది ఇదే. ఫ్రెండ్స్, మనకైతే ఏరోప్లేన్ లాంటిది విండో సీట్ అయితే వచ్చింది. మూవ్ అయితే అవుతుంది. చూడండి, నేను పక్కన ఉన్నా. పొగ పైన అయితే పొగ అయితే ఫుల్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వెనక్కి చాలామంది ఉన్నారు ప్రయాణికులు. కూడా ఉంటుంది అంటే బేసిక్గా పైన సీట్ ఆన్ చేయలేదు. ఫ్లైట్లో అయితే ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు. ఈ రెస్టారెంట్స్ అయితే మాత్రం ఏవో స్నాక్స్ ఏవో తెస్తున్నారు. ఇంకా 1 అవర్ అయితే ఢిల్లీ రీచ్ అవ్వడానికి అయితే ఉంటుంది. ఇంకేం కనిపించట్లేదు ఇందులో అయితే మాత్రం, లైటింగ్ తప్ప. ఇక ఫ్రెండ్స్, చూడడానికి బుక్ అయితే ఇచ్చారు. చదువుకోవడానికి టైం పాస్ అవ్వకపోతే బుక్ అయినా చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేముంటాయంటే నెక్స్ట్ ఇంకా ఇందులో అయితే మాత్రం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఏముంటాయంటే చూపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే మాత్రం ఇవైతే ఇందులో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్.
ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎలా ఎక్కాలి, నెక్స్ట్ వాష్రూమ్, సీసీ కెమెరా అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, చూడండి. ఇందులో అయితే ఎలా ఎమర్జెన్సీ అయితే విండో నుంచి ఎలా వెళ్ళడానికి, నెక్స్ట్ సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవడానికి, నెక్స్ట్ కూర్చోవడానికి, ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే మాస్క్స్ పెట్టుకోవడానికి, నెక్స్ట్ ఫైర్ యాక్సిడెంట్ ఏమైనా అయితే కింద అలా వెళ్ళాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అలా కూర్చొని ఉండాలి ఎమర్జెన్సీ అయినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అవి అయితే పారాషూట్స్ ఇచ్చారు, ఎమర్జెన్సీ అయినప్పుడు అది వేసుకొని వెళ్ళాలి. అది సో ఫ్రెండ్స్ పైన అయితే ఉన్నాయి కదా, ఆ 3 బటన్స్ అయితే ఏసీ పెట్టుకోవడానికి. అందులో చిన్నవి అయితే ఉన్నాయి కదా, అవి అయితే ఎమర్జెన్సీ కోసం ఎవరి వాళ్ళకి వెళ్ళడానికి అయితే చేయడానికి అయితే వాడతారు. ఓకే ఫ్రెండ్స్, ఎయిర్ హోస్టెస్ అయితే చాలా బాగున్నారు, అది వేరే విషయం అనుకో. అయితే మాకైతే ఎయిర్ హోస్టెస్ సర్వీస్ చేస్తున్నారు, ఫుడ్ అయితే ఇచ్చేస్తున్నారు. వాటర్ కావాలంటే ఏం కావాలంటే అమ్మాయి తెలుగు. ఫ్రెండ్స్ ప్లేట్లు అయితే మనం చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. నేను జస్ట్ ఒక వాటర్ అయితే తీసుకున్నా తాగడానికి, ఇందులో కనిపిస్తుందో లేదో మీకైతే. మా అన్న అయితే జ్యూస్ తీసుకున్నాడు. జ్యూస్ అంట ఎక్స్పెన్సివ్, 80 రూపీస్ అంట. కామెడీ అయితే తెలుసా ఫ్రెండ్స్, ఉప్మా తినాలంటే ఫ్లైట్లో 400 రూపీస్ అంట. మీరు ఎప్పుడైనా కావాలంటే ఉప్మా తెచ్చుకోండి, కానీ ఫ్లైట్లో అయితే ఉప్మా తినకండి. 400 రూపీస్ అంటే ఫుడ్ కూడా నాట్ అలౌడ్. కాబట్టి మీరు బయట తినేసి ఫ్లైట్ ఎక్కిపోవాలి ఫ్రెండ్స్, ఉప్మా తినాలనుకోండి. బాయ్ ఫ్రెండ్స్, చేస్. సో ఫ్రెండ్స్, అన్న అయితే పుస్తకం చదువుతాను, నేనైతే ఫ్లైట్లో లూడో ఆడదాం అంటున్నాను. కానీ అన్న ఏమో పుస్తకం చదివి నాలెడ్జ్ పెంచుకోవాలంటున్నాడు. సో అన్నయ్య అయితే అలా మాట్లాడతాడు ఫ్రెండ్స్. కాకపోతే మనమైతే లూడో ఆడదాం అనుకున్నాం, ఫ్లైట్లో లూడో ఆడితే ఎలా ఉంటుంది. సో లూడో అయితే ఇప్పుడు ఆడుతున్నాం ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో చూద్దాం. అన్నయ్య బెట్టింగ్ అయితే 50 రూపీస్ బెట్టింగ్ అయితే ఆడుతున్నాను లూడో. అన్నయ్య గెలుస్తాను, నేను గెలుస్తాను. అన్నయ్య అయితే బుక్కుల ఫోటోలు తీస్తున్నాడు, నేనైతే ఫ్లైట్లో ఫోటోలు తీస్తున్నాను వీడియో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఫ్లైట్లో లూడో. $500 బెట్, ఫ్లైట్లో లూడో. సో ఫ్రెండ్స్, మనం అయితే గెలుస్తాం. 500 అయితే కంగ్రాచులేషన్స్. ఫ్లైట్ అయితే స్లోగా రౌండ్ అయితే చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? సో అదిగా ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ అయితే అక్కడ ఉంది. ల్యాండింగ్ అయితే. సో ఫ్రెండ్స్, ఫ్లైట్ అయితే దిగుతున్నాం ఢిల్లీలో. చూడండి ఎలా ఉందో, పైనుంచి అయితే బాగా కనబడుతుంది ఢిల్లీలో. ఇదంతా ఢిల్లీయే. సో ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయ్యాం. చూడండి అలా దిగుతుందా లైట్. ఆ లైటే మనకి ఆకాశం పైనుంచి వెళ్ళినప్పుడు అయితే వెలుగుతుంది, కనబడుతుంది. విమానం అంటే ఇదే ఫ్రెండ్స్. విమానం మూవీలో విమానం ఎక్కాలంటాడు కదా, అలా క్లోజ్ చేసుకుంటుంది. టూ అవర్స్లో దిగిపోయాం ఫ్రెండ్స్ ఢిల్లీలో. సో ఎయిర్పోర్ట్ విమానం అయితే ల్యాండ్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఎన్ని విమానాలు ఉన్నాయో, చాలా బాగుంది లొకేషన్ అయితే మాత్రం. చాలా విమానాలు, కొన్ని వందల విమానాలు అయితే ఉన్నాయి. ఇది ఒక 100 ఎకరాల ల్యాండ్లో ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ.
సిగ్నల్ వేస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ ఒక పర్సన్ చూడండి, ఈ పర్సన్ సిగ్నల్ వేస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళి గ్రీన్ లైట్ వేశారు కదా, ఇక్కడ ఫ్లైట్ ఇక్కడ అవుతుంది ఫ్రెండ్స్. చాలా 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 ఫుల్ సెక్యూరిటీతో అయితే చేస్తున్నారు. ఫ్లైట్ జర్నీ ఇది అయిపోయింది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎక్కుతుంటే అలా పైకి లేచి ఇలాగ ఉన్నట్టుంది. గుండె మన చేతితో పట్టుకున్నట్టు. చూడండి ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయా. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అన్నయ్యతో లుడు అయితే ఆడుకున్నాం ఫ్లైట్లో లుడు. మీరు ఆడండి, మీరు చూడండి, మీరు చూసారా, బాగుంది.